వేడి వేడి అన్నం, ముద్దపప్పు, దొండకాయ ఉల్లికారం, నెయ్యి. ఆహా! ఆ కాంబినేషనే అదుర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో నేను మీకు దొండకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను. నేను ఇక్కడ కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా 4 పక్షాలుగా ఉండేటట్లు కోసుకోవాలి. చాలామంది దొండకాయల్ని గుత్తులుగా కోసుకుని కూర చేసుకుంటూ ఉంటారు, కానీ అది గుత్తి దొండకాయ అవుతుంది. రౌండ్గా కోసుకుంటే మాత్రం ఈ కూరకి బాగోదండి, ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు దొండకాయల పైన కొంచెం ఉప్పు చల్లి, అంటే సుమారుగా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. ఇక్కడ ఉప్పు చల్లి బాగా పట్టించి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఇలా ఉప్పు రాసి కాసేపు పక్కన పెట్టడం వల్ల దొండకాయల్లోంచి నీరు కాస్త బయటకు వస్తుంది అండ్ మోర్ ఓవర్ బాగా తొందరగా మగ్గుతుంది. పొయ్యి మీద కడాయిని పెట్టి తగినంత, అంటే ఇక్కడ సుమారుగా 5 to 6 స్పూన్స్ నూనె వేసానండి. నూనె కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా ఉప్పు రాసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని గట్టిగా గుప్పెటితో పిండి నూనెలో వేసి వేగించుకోవాలి. జనరల్గా దొండకాయలు కొంచెం మగ్గడానికి చాలా టైమే పడుతుందండి, కానీ ఇలా మనం ఉప్పు రాసి ఉంచడం వల్ల కొంచెం తొందరగా మగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. అన్నట్టు దొండకాయల్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో కామెంట్లో చెప్పగలరు. ఈ కూర పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెడితే చల్లారిపోయినా వాళ్ళు హ్యాపీగా తినగలుగుతారండి. దొండకాయలు మగ్గే లోపల మనం ఉల్లిపాయ కారం చేసుకుందామండి. నేను ఇక్కడ 4 ఉల్లిపాయల దాకా తీసుకున్నాను. సుమారు అవి లెక్కలో చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. ఉల్లిపాయల్ని ముక్కలు ముక్కలుగా కోసుకుని రోట్లో అయినా నూరుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్న మిక్సీ జార్లో 2 చెంచాల కారం వేస్తున్నాను. నాకు కారం ఇక్కడ కొంచెం కారంగా ఉందండి, అందుకే 2 స్పూన్స్ సరిపోతుంది. మీ కారాన్ని బట్టి తక్కువగా ఉంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. పావు చెంచా పసుపు, కొంచెం ఉప్పు, అంటే సుమారుగా నేను ఇక్కడ పావు చెంచా మాత్రమే వేశానండి. ఇందాక మనం దొండకాయలకు ఆల్రెడీ ఉప్పు పట్టించి ఉన్నాం కదా, అందుకని చూసుకుని వేసుకోవాలి. ఇలా పల్స్ మోడ్లో 2 to 3 టైమ్స్ పల్స్ చేస్తే ఇలా కన్సిస్టెన్సీ వస్తుందండి. కచ్చాపచ్చాగా ఉండేలా చూసుకోవాలి. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి, కానీ ఒక్కోసారి త్వరగా అయిపోవాలంటే తప్పదు కదా. ఈలోపు దొండకాయలు మధ్య మధ్యలో మాడిపోకుండా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ముక్క మగ్గిపోయింది అని అనిపించినప్పుడు మాత్రమే హై ఫ్లేమ్ పెట్టి రెడ్గా వేయించుకోవాలి. ఇలా దొండకాయ 70 to 80% ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా నూరి ఉంచిన ఉల్లిపాయ ముద్దని దీంట్లో వేసుకుని మగ్గించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ కారంలో ఉండే తడితోనే ఈ ఉల్లిపాయ అంతా మగ్గిపోతుందండి. ఒకవేళ అవసరం అనిపిస్తే ఒక్క 2-3 చిటికెలు నీళ్లు మాత్రం జల్లుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ వేశాక అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి, కానీ అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ వేశాక మాత్రం మూత పెట్టకపోవడమే మంచిదండి. మూత పెడితే చాలా స్పీడ్గా అడుగంటేస్తుంది. దొండకాయ ఉల్లిపాయ కారం అన్నంతో తినటానికి ముద్దపప్పు కాంబినేషన్ తప్పనిసరండి. అందుకే నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టి ఉంచాను. ఉల్లికారం బాగా కలిశాక 3 to 4 స్పూన్స్ బెల్లాన్ని వేసుకోవాలి. ఈ కూరకి రుచంతా ఈ బెల్లంతోనే వస్తుందండి. బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఈ కూర మాత్రం బెల్లంతోనే టేస్ట్ సూపర్. బెల్లం వేసి కలుపుతూ ఉంటే ఉల్లిపాయలోని తడి వల్ల బెల్లం కరిగి పాకంలాగా వస్తుందండి. దగ్గరుండి ఒక 2 to 3 మినిట్స్ వేయించితే ఉల్లిపాయ మగ్గిపోతుందండి. ఇంకా పచ్చి ఉంది అనిపిస్తే మూత పెట్టుకోవచ్చు, కానండి వెంటనే తీసి కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ పచ్చితనం అంతా పోయి బెల్లంతో బాగా కలిసి వేగిపోతే ఇదిగోండి కూర ఇలా తయారవుతుంది. నేను వేసిన నూనెతో కరెక్ట్గా సరిపోయిందండి. కూర బాగానే తయారైపోయింది. మీరు వేయించేటప్పుడు తక్కువైంది అని అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి దొండకాయ ఉల్లిపాయ కారం పూర్తిగా రెడీ అయిపోయింది.
ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా దొండకాయ ఉల్లిపాయ కారం చేసి చూసుకుని ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్తో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా ఇంట్లో అయితే దొండకాయ అంటే ఎక్కువ ఇలాగే ఇష్టపడతారండి. వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు కలుపుకొని దొండకాయ ఉల్లిపాయ కారం నంచుకుని నెయ్యి వేసి కలుపుకొని తింటుంటే ఉంటుందండి. ప్రతి ముద్దకి మనసును తాకాల్సిందే. ఉప్పు, కారం, బెల్లం ఈ మూడిటి కాంబినేషన్ వల్ల తీయగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. నా ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.